హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీ 12:2. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి. చాలండి. మనకున్న సమస్య ఏమిటంటే మనము కూడా ప్రతి భారమును పక్కన పెట్టి ప్రక్కకు పెట్టి ప్రతి భారమును ప్రక్కకు పెట్టి. చూడండి, పరుగు పందెం కదండి, నేమన్నా క్రిస్టియన్ రేస్, విశ్వాస పరుగు. ఈ పరుగు ప్రయాణంలో బరువు ఎక్కువగా ఉంటే చెప్పండి, మీరే చెప్పండి, పరిగెత్తేవాడికి బరువు ఎక్కువ పరిగెత్తగలడా? ఎప్పుడైనా పరిగెత్తే వాళ్ళు చూడండి, మన రన్నింగ్ రేస్ ఒలింపిక్స్లో పెడతారు. ఇటువైపు వాటర్ బాటిల్, ఇటేమో బాక్సు, వెనక బుక్స్ బ్యాగ్, ఇటువైపు జీన్ షర్టు, 4 టీ షర్ట్లు వేసుకొని, లేదా ఇటు 4 ఉంగరాలు, 4 వాచీలు, మెడలు అన్నీ వేసుకొని ఏం చేస్తాడు? అన్నీ తీసుకుని వెనక్కి రావాల్సి వస్తుంది. ఎప్పుడైనా రేసులో పరిగెత్తే వాళ్ళు ఎలా ఉంటారు? ఒక స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుంటారు, అంతే, ఇంకేముండదు. వాచీలు, ఉంగరాలు ఏమీ లేదు. ఎందుకని? ఎంత తేలిక అంటే ఎంత వెయిట్లెస్ ఉంటే చెప్పండి అంత వేగంగా పరిగెత్తచ్చు. ఎంత వెయిట్ పెరుగుతుందో చెప్పండి, ఎంత బరువు మీద వేసుకుంటే పరిగెత్తడము అంత కష్టమైపోతుంది. కాబట్టి బరువు పెరిగితే ఈ బరువు మోసుకొలే చావాలా, వాడే పక్కనోడు గబగ వెళ్ళిపోతుంటాడు వేగంగా. కాబట్టి ఈ పరుగు పందెంలో బరువు తగ్గించుకుంటూ వెళ్ళాలి. మనం ఎందుకు పరిగెత్తలేకపోతున్నామంటే మనము బరువు ఎక్కువ వేసుకుంటున్నాం. ఏమిటి బరువు అంటే? చింత. ఏదో నేను వెళ్ళి ఏదో చేద్దాం అనుకుంటే ఇంట్లో ఎప్పుడు నస, ఎంత న్యూసెన్స్ చెప్పలేమన్నా, నన్ను అడుగు వేయనీరికి బయటకు, ఇంట్లో పెద్ద న్యూసెన్స్. మళ్ళీ ఇంకోరు వస్తారు, నేను ఏదో చేద్దామంటే ఆఫీస్లో ఎంత న్యూసెన్స్ అంటే నేను ఆఫీస్లో ఆ ప్రాబ్లం తట్టుకోలేకపోతున్నాను. వ్యాపారంలో అడుగు వేద్దామంటే ఏదో పార్ట్నర్తో వీడితో ప్రాబ్లం. సరే, ఏదైనా సాధిద్దామంటే ఇంట్లో భార్యతో ప్రాబ్లం, భర్తతో ప్రాబ్లం, పిల్లలతో ప్రాబ్లం, వీడితో ప్రాబ్లం, వాడితో ప్రాబ్లం. అంటే ఇదంతా నీకు చెప్పండి పెద్ద మూట, చింత అనే మూట నెత్తి మీద పడుతుంది అన్నమాట. ఇక పెద్ద మూట. మీ యాత్రికుల ప్రయాణం అనే పుస్తకం చదవండి. యాత్రికుల ప్రయాణంలో అవి ఉంటుంది అన్నమాట. ఆ పెద్ద మూట వేసుకొని ఇక మనం ఏమిటంటే అక్కడే వంగిపోయి పరిగెత్తిన దేవుడు ఎరుగు, నడవడం కూడా కుదరట్లేదు. ఎందుకని? మూట పెరిగిపోయింది. కాబట్టి సోదరుడు సహోదరి, మనము ఈ విశ్వాస యాత్రలు ఎందుకు పరిగెత్తలేకపోతున్నామంటే ఇక్కడ అంటున్నాడు, మనము కూడా ప్రతి భారమును ప్రక్కన పెట్టి ప్రతి భారమును. కాబట్టి చింత అంటే మనం కనబడేదంతా తీసుకుంటాం. బాగా వినాలి మీరు జాగ్రత్తగా. మనం కనబడేదంతా మనం తీసుకుంటాం. ఏది కనబడినా మన నెత్తి మీద తీసుకుంటాం అంతా. ఇక దాన్నే చెప్పండి, పగలు రాత్రులు యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడంటే మనం దీన్ని ధ్యానిస్తూ ఉంటాం. నా పరిస్థితి ఇలా అయిపోయింది, నా బిడ్డల పరిస్థితి ఇలా అయిపోయింది, నా ఆరోగ్యం ఇలా అయిపోయింది, నా భవిష్యత్తు ఇలా అయిపోయింది, మా ఇంటి ఇలా అయిపోయింది, మా వ్యాపారం ఇలా అయిపోయింది, ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళమో ఇదే ధ్యానం అనమాట. 24 hours దివారాత్రములు దానిని ధ్యానించమంటే దీన్ని ధ్యానిస్తున్నాం. ఏది? ఆ మూట వేసుకొని చింత. కాబట్టి ఆ చింత నిన్ను సగం లైఫ్ని కట్ చేసి పారేస్తుంది. ఇక నువ్వు పరిగెత్తలేవు, సాధించేది దేవుడు ఎరుగు. నీకున్న ఏమిటంటే ఆ ఉద్యోగమే కష్టం, ఆ వ్యాపారమే కష్టం, ఆ ఇంట్లో నడుపుకోవడమే కష్టం, చిన్న చిన్న పనులు కూడా మనకు కష్టం. ఎందుకంటే అనవసరమైన భారము మూట మన మీద పడి వేసుకుంటున్నాం. కాబట్టి సహోదరుడా సహోదరి, ప్రతిదాన్ని నీవు తీసుకోబాకు. అంటే ఎలా ఉండాలంటే నువ్వు ప్రతిదానికి టూ మచ్ రెస్పాండ్ అవ్వకూడదు, టూ మచ్ మెడిటేట్ చేయకూడదు, చాలా లైట్గా ఉండాలి అంతే. చూడండి ఎలా ఉందో, చాలా లైట్గా ఉండాలి. అర్థమవుతుందండి? ఒక దాన్ని నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావో దాని మీద దాని ఎఫెక్ట్ ఉంది తప్ప నీవు రెస్పాండ్ కాకుండా అక్కడ ఏమైనా జరగని. రెస్పాండ్ కాకూడదంటే దాన్ని వదిలేమని కాదు, అది నిన్ను హామ్ చేసే విధంగా నువ్వు రెస్పాండ్ అవ్వద్దు. ఏదైనా కావచ్చు, ఏదైనా జరగని, ఏదైనా జరుగుతుంది. ఏది శాశ్వతం అని మీరు చెప్పండి, ఏది శాశ్వతం? రాసిద్దాం 1000 సంవత్సరాలు గ్యారెంటీ ఇద్దరు ఎవడన్నా?
100 ఇస్తారు పోని గ్యారంటీ? ఎవడెవడు గ్యారంటీ ఇవ్వలేడు. దేవుని బిడ్డ, అక్కడ రాయబడింది ఏమిటంటే, మనము కూడా ప్రతి భారమును ప్రక్కన పెట్టి, ఒక్కొక్క భారాన్ని తీసి ఇదో అది పక్కన పెట్టు, అది వచ్చిందా పక్కన పెట్టు, ఏదో అన్ని పక్కన పెట్టుకుంటూ వెళ్ళిపో. ఎందుకని? లైట్గా ఉంటావు నువ్వు. ఎందుకని? పరుగు పందానికి సంబంధించిన వాళ్ళము, రేసులో రన్నింగ్ తీయాలి, అన్ని వేసుకుంటే రన్నింగ్ తీయలేవు. ఒక మాట చెప్తాను, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఏదైనా కావచ్చు, నీ రెస్పాన్స్ని బట్టే అది ఉంటుంది ఎఫెక్ట్ అనేది నీ రెస్పాన్స్ బట్టి, నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు దాన్ని బట్టి నువ్వు ఎఫెక్ట్ అవుతావు. అర్థమవుతుందండి? భార్యాభర్తలు ఇద్దరు నలుగురు కలిసి నడపలేనాడు మరి దేశాన్ని నడుపుతున్నారుగా, 140 కోట్ల మందిని. వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి? వాళ్ళకు చచ్చిపోతున్నారా? అమ్మో నరకం అంటారా? ఫ్రెష్గా ఉంటారు, హ్యాపీగా. ఏంద్రా నాయన అంటే అలా అంతే, వాళ్ళు ప్రతిదాన్ని తీసి పక్కన పెడుతుంటారు, అంతే పోతుంటారు ముందుకు. సోదరుడే సహోదరి, నీవు నేను ప్రతి భారాన్ని తీసి పక్కన పెట్టు, చింత పక్కన పెట్టు, వేదన పక్కన పెట్టు, కనబడే ప్రతిదానికి ఎక్కువ టూ మచ్ రెస్పాండ్ కాబాకు. అదంతా నీవు తీసుకుంటే, ప్రతి భారము నీ మీద వేసుకుంటే ముందుకు వెళ్ళలేవు, పరిగెత్తలేవు. కాబట్టి నీకు వచ్చే ప్రతి భారాన్ని విడిచిపెట్టు, లేదా వదలి ప్రక్కన పెట్టి తేలిక చేసుకో, పరుగులో పరిగెత్తుతావు.